ఓ శాపగ్రస్త గ్రామం మరణహోమం దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొదలయ్యేది ప్రపంచానికి తెలియని ఓ గ్రామంలో, మ్యాపుల్లో కూడా దొరకని చోట. ఆ ఊరి గురించే ఓ భయంకరమైన మాట ఉంది. రాత్రి అయిందంటే చాలు, అక్కడ ప్రాణం నిశ్శబ్దంగా ఆగిపోతుంది. ఆ శాపగ్రస్త ఊరి పేరే మరణహోమం. 100 ఏళ్లనాడి వైఫల్యమే దీనికి కారణం. 100 ఏళ్ల కిందట అమరత్వం కోసం మొదలుపెట్టిన ఒక హోమం, అది బెడిసికొట్టి కొన్ని ఆత్మల్ని ఇక్కడే బంధించేసింది. ఇప్పుడు కథలోకి ఒక అపరిచితుడు వస్తాడు. తన గతాన్ని పూర్తిగా మర్చిపోవాలని ఆ ఊరికి వస్తాడు. కాని పారిపోవాలనుకున్న అతనికి ఆ ఊరే తను పాతిపెట్టిన భయంకరమైన నిజాన్ని గుర్తుచేస్తుంది. అతనికి ఆ శాపం శబ్దాల రూపంలో వినిపిస్తోంది. అర్ధరాత్రి మంత్రాలు, భూమిలోంచి వచ్చే అరుపులు. మరి ఆ బందీ అయిన ఆత్మలకి విముక్తి ఎలా? వాటికేం కావాలి? వాళ్లను బంధించిన ఆ హోమం పూర్తి కావాలి. దానికి ఇంకో బలి కావాలి. ఇక్కడే అసలు ప్రశ్న. ఇంతకీ ఈ అపరిచితుడు ఎవరు? సరిగ్గా ఈ ఊరికే ఎందుకొచ్చాడో? ఎందుకంటే అతను 100 ఏళ్ల క్రితం జరిగిన పాపానికి ప్రతిరూపం. అదే పునర్జన్మ. అంటే ఆ రెండో మరణహోమం ఇప్పుడు ఇతంతోనే జరగాలి. మొదట రక్తం, ఆ తర్వాత మంటలు, ఇక చివరిగా అరుపులు. హోమం పూర్తవ్వగానే ఆ గ్రామాన్నంతా ఓ వింతైన అసహజమైన నిశ్శబ్దం కమ్మేసింది. ఆత్మలకైతే విముక్తి దొరికినట్లే ఉందే, కాని శాపం నిజంగానే పోయిందా